పడిన మరకని నీళ్లతో కడిగేస్తావు. మరి నీ జీవితంలో పడిన మచ్చని ఎలా చెరిపేస్తావు శోభాదేవి? రాజలక్ష్మి, రాజలక్ష్మి, రాజీ, నేను కూడా డాన్సర్ అంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాను ఊహించుకోలేకపోయాను. నేను మిమ్మల్ని అడిగిందేమిటి? మనం ఎవ్వరూ గుర్తించిన చోటుకి తీసుకెళ్ళమంటే ఇటువంటి క్లబ్ తప్ప వేరే చోటే దొరకలేదా? ఇంత అసభ్యమైన స్థలాలు సందర్శించడం మీ హాబీ కాకపోతే అవి ఉన్నాయని తెలిసే అవకాశం మీకు ఎక్కడిది? ఎవరు మీరు? ఇంత చీకట్లో మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఆమె నా భార్య. ఈ క్లబ్ లో భోజనానికి అని తీసుకొచ్చాను. ఇలాంటి క్లబ్ లో భోజనానికి తీసుకొచ్చినందుకు కలిగి కారులో ఎక్కకుండా నడిచి పెడుతుంది. ఏదో భార్యాభర్తల కీచులాట అన్నమాట, అవునా? యు ఆర్ రైట్. ఓకే ఓకే. అయినా ఇంత చీకట్లో ఒంటరిగా నడవటం అంత మంచిది కాదు. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆవిడ తన భార్య అంటున్నాడు. నుదుట కుంకుమ బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు. నాకేదో అనుమానంగా ఉంది. డ్రైవర్, ఆ కారును ఫాలో చేయి. కమాన్. మేడం, వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండి వెంట రావాల్సి వచ్చింది. మీ వాళ్లే కదూ? లోపలికి రండి. క్షమించండి అమ్మా, అనవసరంగా అనుమానించాను. సారీ సార్. కారులో ఎవరూ లేరు కనుక పోలీసు వాళ్ళు అనుమానించకపోవచ్చు. ఇంటికి వెళ్ళు బాబు, చాలా రాత్రి అయింది. బాబు లేచి ఏడుస్తూ ఉంటే ఆడిస్తున్నారు. వాడింకా పాలు తాగలేదు. పట్టించు. అనవసర ప్రయాస. గెలవడం నీ వల్ల కాదు. చూద్దాం. గెలుపెప్పుడు ఒకవైపునే ఉండదు. అది 40 సంవత్సరాలుగా నాతో కాపురం చేస్తోంది. అంత సులువుగా వదిలిపెట్టి వెళ్ళదు. గెలిచే ఆశ చూపించి ఓడిపోయేటట్టు చేసావు ఒకసారి. ఈసారి నా గెలుపో ఓటము నన్నే తేల్చుకొని. ఏమిటో? నిజంగా ఈసారి నేనే గెలుస్తానండి. గెలిస్తే నా కోరికోటి తీరుస్తారా? తప్పకుండా. మాట తప్పకూడదు. గెలిచినప్పుడు కదా. కానీ నేను ఓడిపోయానన్న పూర్ణ. లేదు, కావాలనే ఓడిపోయారు. అవునా? నువ్వెప్పుడూ నోరు తెరిచి ఏదీ నన్ను కావాలని అడగలేదు. ఈ ఒక్కసారైనా నీ కోరిక తీర్చాలనిపించింది. ఆటలో ఓడి మనిషిగా గెలిచారు. ఎంతైనా మహారాజులు కదా, ఎప్పుడూ గెలుపు మీదే. ఏదో కోరుకుంటానన్నావుగా, కోరుకో. కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుందండి. అన్నపూర్ణ, విరక్త వైరాగ్యం ఏదీ కాదు, కొన్నాళ్లు దూరంగా ఉందామని. నువ్వు ఉండగలవు, కానీ మీరుండాలి. అలాగే
మంచి ముహూర్తం చూసి. ఈ రోజు 12:21కి చాలా మంచి ముహూర్తం. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇవిగో తాళాలు. ఇప్పుడు ఈ బరువు మోసే వయస్సు లేనివాణ్ణి, నాకెందుకు? అదిగో కోడలికి. చూడమ్మా, నేను తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నానో నీకు తెలుసు. ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ ఆయనకి చెప్పకుండా మనసులో దాచుకోవడం అసాధ్యం. చెప్పి ఆయన్ని దూరం చేసుకోవడం ఇంకా అసాధ్యం. అందుకే వెళ్తున్నాను. ఇవిగో తాళాలు. ఈ ఇంటి కోట్లు లక్షలు పోయినా పర్వాలేదు, పరువు మాత్రం పోనివ్వకు. ఆయన తట్టుకోలేరు. తీసుకో. ఈ పెళ్లి కొడుకు ఎస్ఐ గారి దగ్గర డ్రైవర్ తెలుసా? ఆడదాని జీవితానికి కావాల్సింది మంచి డ్రైవరే కదండి. అయ్యా, మంగళసూత్రధారణ కానివ్వండి. ఏమిటండి, నాకేమో ఖరీదైన చీరలు, మీకేమో చిరిగిపోయిన చొక్కాలు. భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడే భర్త. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, కన్నీట తడిసిన కాలాలు మారవు, మనసారా నవ్వుకో పసిపాపల్లే. ప్రేమ కన్నా నిధులు లేవు, నీ కన్నా ఎవరయ్యా మహారాజులు, నిన్నెవరు ఏమన్నా నీ దాసులు, జరిగినవి జరిగేవి కలలే అనుకో. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. నాకు చిన్నమ్మగారిని చూస్తే దేవతను చూసినట్టుగా ఉండేది. ఇప్పుడు చిన్నమ్మగారి ప్రవర్తన చూశాక మనుషుల్లో దేవుడున్నాడనుకోవడం పిచ్చితనం అనిపిస్తుంది. ఇవన్నీ కళ్ళారా చూడలేక పెద్దమ్మగారు దూరంగా వెళ్ళిపోయినట్టే మనం కూడా కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోవచ్చు. అయ్యగారు, పగలంతా మా అత్తని సందలడ్డాకి ఇవన్నీ పువ్వుల్లో ఎట్టుకుని పూజిస్తానయ్యారు. చూడరా, నువ్వంటే ఎంత అభిమానమో దానికి. దాన్ని జాగ్రత్తగా ఏలుకో. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి దాని ఆశీర్వచనం కూడా పొందండి. వెళ్ళండి. అలాగేనండి. అంతే గార్ల బుట్టలో పడే జాతకం నాది. ఆ ఇంట్లో శోభను బ్లాక్మెయిల్ చేయాలంటే ఎవరడ్డు లేకుండా ఉండాలి. ఆ దేవుడు అన్నపూర్ణ మా శేఖర్లను అడ్డు లేకుండా చేశాడు. ఇక చూడు. ఎవరు ఎవరు కూర్చున్నది? ఎవరంటే మాట్లాడరే? నేనే. నేనంటే ఎవరు? నన్ను చూసి పిడుగుపడినట్టు అయిపోవడం నాకే నచ్చలేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టింది నీకోసమైనప్పుడు నీ గదిలోకి రాకుండా ఎలా ఉంటానే బుల్బుల్. నమస్తే గురు. నేను నాలాంటి ఈ కేసు ఈ కోటలో పాగేశామంటే అంతా నీ పుణ్యే గురు. చూడు బేబీ, పెళ్లి పెట్ల నుంచి లేచిపోయిందని, లేచిపోయిన తర్వాత ఎక్కడున్నావో ఎవరితో తిరిగి వచ్చావో వీడి సమాధానం సృష్టించి నేను చెప్తే ఎంగిలిస్తా కింద లెక్కట్టి ఏ కుప్పతోట్లోనూ పడేస్తాను నీ ప్రియుడు. ఏమిటో వాణి చూసి గర్వపడిపోతున్నాను. నేను ప్రేమిస్తున్న వాడిని నాకు లేకుండా చేయగలవు, అందుకంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కొడుకు చావడంతో ముసలాలు సగం తెచ్చారు. నువ్వు అసలు కోట్ల కాదని తెలిస్తే నిన్నంతగా నమ్మిన ముసలాడు ఢాముని చేస్తాడు. నిన్ను మోసగత్తిగా జైల్లో వేస్తారు. చెప్పకూడదంటూ జైల్లో చిరకాలం బతకాల్సి ఉంటుంది. మర్చిపో. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అలా దానికి బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకునే రకం కాదు నేను. ఎప్పుడు పడితే అప్పుడు తాళాలు తీసి డబ్బు తీస్తే ముసలానికి అనుమానం రావచ్చు. హరిశ్చంద్రుడి దగ్గర నుంచి డబ్బు వసూళ్లకు నక్షత్రకుడు వెంట తిరిగేవాడట. నిన్నెప్పుడు అంటి పెట్టుకుని ఉండేలా ఓ నక్షత్రాన్ని ఏర్పాటు చేశాను. పద, వెళ్ళి చూడు. అమ్మా రాజలక్ష్మి, ఇలా రా. చిన్నమ్మగారు, పెళ్లి పీటల మీద నుంచి మా అమ్మాయి పారిపోయింది. మా ఆయన పక్షవాతంతో మంచాన పడ్డారు. నన్ను పనిలో కాదనకండి అమ్మగారు. ఇవాళ నుంచి ఆవిడ ఇంట్లో పనిచేస్తుంది.
లోపలికి తీసుకెళ్ళమ్మా. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను, వెళ్ళి వేడి నిలబెట్టు. ఆగు. వాడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించాడో తెలుసా? తాడాటలో నువ్వు డి అంటే డి అన్నావంట కదూ. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు, అందుకు నన్ను ఇక్కడికి పిలిపించాడు. ఇక్కడ ముట్టేదానిలో నాకు వాటా ఉంది, జాగ్రత్తగా సహకరించు. వెళ్ళి వేడి నిలబెట్టు. రాజీ, రాజీ, ఒక్కసారి దీనిలో ఏముందో చూడు ప్లీజ్. ఈ ఇంట్లో జరిగింది ఏమిటో తెలుసు కూడా మీరు ఇలా రావడం బాగుందా? మీరు ఇది చూడటమే ప్రధానం అనుకుంటే తప్పకుండా చూస్తాను. ఆ పెట్టెలో పుణ్యస్త్రీ ధరించవలసిన వస్తువులన్నీ ఉన్నాయి. పిన్ని మన కారణంగానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని తెలుసు. బహుశా బాబాయ్ కూడా మన ప్రేమను తిరస్కరించవచ్చు.